బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రంచే తుడిలో మొట్టమొదటి BAS హాల్ మార్క్ మెగా AC షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్కారం, మై మీడియా న్యూస్ కి స్వాగతం. నేను పుష్ప. పార్వతీపురం మంజం జిల్లా సాలూరు పట్టణంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. సాలూరు పట్టణంలో 70 సంవత్సరాల చరిత్ర కలిగిన పెదకోమటిపేటలో శ్రీ సీతారామ దేవస్థానంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుండే భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు క్యూ లైన్లో వేచి ఉన్నారు. వచ్చిన భక్తులకు స్వామివారి ప్రసాదంగా వడపప్పు, పానకం ఇవ్వడం జరిగింది. సాలూరులో జరిగిన శ్రీరామనవమి వేడుకల ఏర్పాట్లపై మా కరెస్పాండెంట్ శ్రీకాంత్, ఆచార్య పార్థసారథితో ఫేస్ టు ఫేస్. జై శ్రీరామ్. ప్రస్తుతం మనం పార్వతీపురం మండలం జిల్లా సాలూరుకు సంబంధించి సుమారు 70 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి రామ మందిరంలో ఉన్నాం. ఇక్కడ శ్రీరామనవమి వేడుకలు చాలా ఘనంగా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ అసలు ఎటువంటి పూజలు జరుగుతాయి, ఏ విధంగా జరుగుతాయని ఇక్కడ ప్రధాన అర్చకులు ఉన్నారు. ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదలాయతాక్షం రామన్నిశాచర వినాశకరం నమామి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి వాడు, ఆదిమధ్యాంతరహితుడు, అగణితానేక దివ్యావతారుడు, త్రేతాయుగ పురుషుడైనటువంటి రామచంద్రమూర్తి ఇక్కడ 70 సంవత్సరాలుగా కొలువై ఉన్నాడు. అనంతమైనటువంటి విశ్వాన్ని రక్షించేటటువంటి రామచంద్రమూర్తి శ్రీరామనవమి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ప్రతి నిత్యం కూడా స్వామికి విశేషమైనటువంటి ఉత్సవాలు జరుగుతాయి. ప్రధానంగా మనకి సంవత్సరం మొత్తంలో జరిగేటటువంటి ఉత్సవంలో తొలితమైనటువంటి ఉత్సవం ఏదంటే వసంత ఋతువులో చైత్రమాసంలో ప్రారంభించినటువంటి ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు జరిగేటటువంటి వసంత నవరాత్రి మహోత్సవాలు అంటారు దీన్ని. ఈ వసంత నవరాత్రి మహోత్సవాల్లో ఉగాది రోజు సంకల్పంతో ప్రారంభమైంది. ఉగాది నుంచి కూడా ఇప్పటి వరకు కూడా స్వామివారికి మధ్య రోజుల్లో కూడా విశేషంగా సుదర్శన హోమం, లక్ష్మీ కుంకుమార్చన, ప్రతి నిత్యం కూడా ఆదిత్య హృదయ పారాయణ, రామాయణంలో ఉండేటువంటి విశేషమైనటువంటి ఘట్టాల పారాయణ, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ, ఇవన్నీ కూడా ఆలయంలో ప్రతి నిత్యం కూడా జరుగుతున్నాయి. ఈ రోజు ఇక్కడ ప్రత్యేకంగా పూజలు చేస్తున్నటువంటి ప్రధాన అర్చకులు చారి గారు ఉన్నారు, శ్యామ్ చారి గారు. ఆయన మరి కొన్ని వివరాలు చెప్తారు. అసలు ఈ కళ్యాణం దేని గురించి చేస్తున్నారు ఏంటనేది ఆయన అడిగే ప్రయత్నించారు. చాలా విశేషంగా చేస్తారు. భద్రాచలం లాగే ఇక్కడ కూడా చాలా కనువిందుగా ఉంటుంది కళ్యాణం. సుమారు 10,000 మందికి పైగా చాలా మంది జనాలు వచ్చి ఇక్కడ కళ్యాణాన్ని వీక్షిస్తారు కూడా. పైగా ఇక్కడ లోక కళ్యాణార్థంకై ఇక్కడ విశేష హోమాలు జరుగుతాయి. హోమాలు ఎలాగంటే సుదర్శన హోమాలు, పైగా హయగ్రీవ హోమం, చిన్నపిల్లలకి విద్యా అభ్యాసాలు బాగా నేర్చుకోవాలి అన్న దీంతో పిల్లల కోసం అనేసి హయగ్రీవ హోమాలు చేస్తారు. దాంతోపాటు ఆరోగ్యం కోసం అనేసి సుదర్శన హోమం చేస్తారు. శత్రుబాధ నుంచి విముక్తి కలిగించడానికి సుదర్శన హోమము, నరసింహ హోమము చేస్తారు ఇక్కడ. అది ఇక్కడ పరిస్థితి. ఇక్కడ 70 సంవత్సరాల నుంచి కళ్యాణం శ్రీరామనవమికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాకుండా సాలూరు పరిసర ప్రాంతాల్లో కూడా ప్రతి గ్రామంలో జై శ్రీరామ్ నామంతో మారుమోగుతుంది. కెమెరా పర్సన్ మహేష్.